నల్గొండలో బాలుడి కిడ్నాప్ కేసును ఒక్క రోజులోనే ఛేదించారు పోలీసులు. ఒక వ్యక్తి బాలునికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లడాన్ని సీసీ ఫుటేజ్లో గుర్తించారు. అతన్ని ట్రేస్ చేసి బాలుని రక్షించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కనిపించకుండా పోయిన 3 ఏళ్ల బాలుడి కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కిడ్నాప్ చెర నుంచి బాలుడికి విముక్తి కలిగించారు. బాలుణ్ణి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. షమీమున్నిసా అహ్మద్ దంపతులు ఇల్లు లేని కారణంగా కొన్నాళ్ల నుంచి నల్గొండ ప్రభుత్వాసుపత్రిలోనే నివాసముంటున్నారు. ఈ క్రమంలో భర్త పెయింటింగ్ పని చేస్తున్నాడు. వారికి 2 పిల్లలు. ఈ నెల 4న సాయంత్రం 4 గంటలకు అహ్మద్ చిన్న కుమారుడు రెహమాన్ ఐస్ క్రీం బండి దగ్గర ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అతన్ని రాపోలు సీతారాములు మచ్చిక చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు. మరోవైపు కుమారుడు కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించారు అహ్మద్ దంపతులు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని రంగంలోకి దిగారు నల్గొండ జిల్లా పోలీసులు. ప్రభుత్వాసుపత్రిలో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు రాపోలు సీతారాములు పిల్లాడిని తీసుకువెళ్తుండగా గుర్తించారు. దీంతో అతన్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. చిన్నమ్మ కూతురు ముద్దమల అరుణకు 3 కూతుళ్లు, మగ సంతానం లేదని అన్న సీతారాములతో చెప్పుకుంది. దీంతో ఆమె కోరిక తీర్చేందుకు మగపిల్లాన్ని కిడ్నాప్ చేశాడు సీతారాములు. తన చెల్లెలికి బాలుణ్ణి అప్పగించాడు. కానీ ఇంతలోనే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. బాలుణ్ణి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.